హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. T20 వరల్డ్ కప్ 2024 టీమిండియా కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత పోటీ ప్రపంచ కప్ చేజిక్కించుకుంది. టోర్నీ ఆరంభం ఎడిషన్లో 2007 టీమిండియా టైటిల్ను సాధించింది. అనంతరం 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచింది. టీమిండియా 2013 చివరిసారిగా టోర్నీ సాధించింది. ఆ ఏడాది భారత్ ఛాంపియన్ టోర్నీని కైవసం చేసుకుంది. టీమిండియా ఐసీసీ టోర్నీ గెలిచిన ప్రతిసారి భారత్లో సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అందుకు భారత్ ప్రభుత్వం కూడా సహకరిస్తున్నదని తెలుస్తుంది. వరల్డ్ కప్ విన్నింగ్ టీం స్వదేశానికి తిరిగి రాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. మోడీ భారత బృందం సన్మానిస్తున్నట్లు తెలుస్తుంది. అనంతరం ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు ముంబై నగర వీధుల్లో ఓపెన్ టాప్ బస్సులో ఊరేగించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా ఐసీసీ టోర్నర్లు ముఖ్యంగా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఓపెన్ టాప్ బస్సులో ఊరేగించారు. ఈసారి కూడా అలాగే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. బీసీసీఐని ఉద్దేశించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ విజయ బాట ఎగరవేసిన టీమిండియా ఇక స్వదేశానికి చేరుకోలేదు. భారత క్రికెట్లో హరికేన్ గాలికి కారణంగా ఫైనల్ మ్యాచ్కు వేదికగా అయిన బార్బోడోస్లోనే ఇరుక్కుపోయారు భారత బృందం. రేపు ఉదయం కల్లా స్వదేశానికి చేరే అవకాశం ఉంది. టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అయ్యేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారత బృందం ప్రత్యేక చార్ట్ విమానంలో బార్బోడోస్ నుండి బయలుదేరనుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.